వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు చేతులు కలిపే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు బుధవారం అర్ధరాత్రి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. చంద్రబాబు హోంమంత్రి నివాసంలో అమిత్ షాను కలిశారు. సమావేశంలో నడ్డా కూడా ఉన్నారని వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి తిరిగి వస్తే జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తర్వాత చంద్రబాబు ఎన్డీఏలో చేరిన రెండవ ప్రధాన ప్రాంతీయ నాయకుడు అవుతారు. గత నెలలో ప్రతిపక్షాలతో తెగదింపులు చేసుకుని నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీతో చేతులు కలపటానికి ఆసక్తిగా ఉన్నారని అధికార పార్టీలోని ఒక వర్గం నాయుడుతో పొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రంలో ఎన్డీఏకు బాగా సహాయపడుతుందని విశ్వసిస్తోందని వర్గాలు తెలిపాయి. ఎన్డీఏలో ఉన్న నాయుడు అధికార కూటమి తన సంఖ్యను పెంచుకోవడానికి సహాయపడుతుందని వర్గాలు అంటున్నాయి. 543 మంది సభ్యుల సభకు ఏప్రిల్, మేలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పార్లమెంట్లో ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీకి రాష్ట్రం నుంచి లోక్సభ సభ్యుడు లేరు. తమ పార్టీ పొత్తుకు సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఎన్ని సీట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుందని, ముఖ్యంగా లోక్సభ ఎన్నికల కోసమని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ ఇంకా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోనప్పుడు ఇద్దరూ కలిసి పోటీ చేశారు. సమైక్య రాష్ట్రంలోని 42 సీట్లలో బీజేపీ అప్పుడు 3 స్థానాల్లో పోటీ చేసి అన్నింటినీ గెలుచుకుంది.